వృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. కాబట్టి ఈ మాటలు పలుకుతా ఉన్నది ఎవరు అంటే హిజ్కియా రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి తన ప్రజలతో ఈ మాట పలుకుతా ఉన్నాడు. హిజ్కియా వయసు అప్పటికి ఎంతంటే 25 సంవత్సరాలు మాత్రమే. అంటే మంచి యవన ప్రాయములో తాను రాజుగా అభిషేకించబడి సింహాసనాన్ని అధిష్ఠించాడు. 25 సంవత్సరాల ప్రాయంలో యవనస్తులు ఎలా ఉంటారో మనకు తెలుసు. అయితే హిజ్కియా రాజు మాత్రం తాను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై దేవుని దృష్టిలో తాను యథార్థముగా జీవిస్తూ ఉన్నటువంటి వాడై ఈ మాట పలికినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఇక్కడ 2వ వచనం చివరిలో మనం చదువుతాం, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అనేది మనం చూస్తాం. అయితే హిజ్కియా రాజుగా చేయబడినటువంటి దినాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమంత అనుకూలంగా లేదు. దేవుని మందిరం మూసివేయబడింది, మందిరంలో ధూపం వేయటం ఆగిపోయింది, మందిరంలో దీపాలు వెలగటం ఆర్పివేయబడినాయి, మందిరంలో పరిచర్య చేసేవారెవరు కూడా లేరు, మందిరంలో నిషిద్ధమైనటువంటి వస్తువులన్నీ కూడా ప్రవేశపెట్టబడ్డాయి, మందిరమే బేటలు వారిపోయింది. మందిరమే బేటలు వారిపోయినటువంటి దుస్థితిలో ఆ మందిరం ఉంది అంటే ప్రజలు ఇంకా ఎలా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇంటిని చూసి సహజంగా మనం అర్థం చేసుకుంటాం ఇంటివారు ఎలాంటి వారు అని. నేను ఒక ఇల్లు చూశాను. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వైట్ తెలుపు రంగే వేయబడి ఉంది. ఎక్కడో కాదు, తెనాలిలోనే, ఐతానగర్లోనే, ఈ మధ్య కాలంలోనే. మొన్న 31వ తారీఖున వెళ్ళాం, నేను ఇంకో సహోదరుడు కలిసి ఆ ఇంటికి వెళ్ళాం. తెల్లని రంగు వేయబడింది ఇల్లంతా కూడా. బహుశా నేను గమనించిన ప్రకారం ఒక ప్రక్కన ఈ యొక్క దీన్ని ఏమంటామండి, ఒక కాట్ వేయబడి ఉంది. అక్కడ మాత్రం కొంచెం కొద్దిగా నలుపు వచ్చి ఉంది అంతే. అంటే నలుపు అనడానికి కూడా వీల్లేదు, కొంచెం రంగు మాసింది. అంటే తల అంతా ఉంటుంది, లేదా దిండు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం మారింది. అంటే నేను అనుకున్నాను కనీసం 10-15 సంవత్సరాలు అయి ఉంటుంది ఆ ఇంటికి ఆ రంగేసి. ఇప్పటికీ కూడా ఆ తెలుపులో ఎలాంటి మార్పు లేదు. చూశాను, చుట్టూ చూశాను, ఎక్కడన్నా బూజు కనపడుతుందేమో అని. ఎక్కడ బూజు లేదు, అంత శుభ్రంగా ఆ ఇల్లు ఉంది. మన ఇల్లు అంత శుభ్రంగా ఉంటే దానిలో నివసించేవారు ఇంకెంత శుభ్రంగా ఉంటారు, ఇంకెంత మంచిగా ఉంటారు అనేది అర్థమవుతుంది. అదే దేవుని మందిరం బేటలు వారి నిషిద్ధమైనవి వచ్చినవి అంటే ఆ యొక్క పట్టణం లేదా ఆ రాజ్యము ఎలాంటి స్థితిని కలిగి ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్థితి కలిగినప్పుడు అంటే పాడైపోయిన, చెడిపోయిన, దేవునికి దూరమైనటువంటి దుస్థితి కలిగినటువంటి ఆ రాజ్యానికి
హిజ్కియా రాజుగా అయ్యాడు యవ్వన ప్రాయంలో 25 సంవత్సరాలప్పుడు. ఆ యవ్వన ప్రాయంలో దేవుని యందు మనస్సు నిలిపినటువంటి వాడై దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి యథార్థముగా ఉన్నాడు. సహజంగా మనుషులంగా, విశ్వాసులంగా మనం ఏం చేస్తామంటే మనుషుల దృష్టికి మంచిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం, మనుషుల ఎదుట నమ్మకంగా ఉన్నట్లు నటిస్తాం. అయితే దేవుడు మనుషులను పై స్వరూపం చూసేటటువంటి దేవుడు కాదు. దేవుడు హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు. కాబట్టి హృదయాంతరంగములను పరిశీలించే ఆ దేవుని దృష్టికి హిజ్కియా ఎలా ఉన్నాడు అంటే యథార్థముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నూతన సంవత్సరంలో 2వ ఆదివారంలో ప్రవేశించిన మన జీవితాలు మనుషుల దృష్టిలో ఏదో మంచిగా ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నామా, లేక దేవుని దృష్టిలో మంచిగా ఉన్నామా? ఈ మధ్య ఒక అన్న నాతో ఒక మాట చెప్పాడు. అన్నా, పరిచర్య చేసే వారందరూ తెల్ల బట్టలు వేసుకోవాలని చెప్పావు, నాకు చాలా సంతోషం వేసిందన్నా అన్నాడు. ఏ అన్నా, ఎందుకు అన్నా? ఏం లేదన్నా, కొత్త సంవత్సరానికి క్రిస్మస్కి నాకు ఖర్చు చాలా తగ్గిందన్నా అన్నాడు. ఖర్చు తగ్గిందంట. ఎందుకన్నా అన్నా? ఏం లేదన్నా, చీర కొనాలంటే 2000 3000 అడుగుతారన్న వీళ్ళు, తెల్ల చీర కొనుక్కోవటానికి 300 400 వచ్చేసిందన్నా, నాకు చాలా మిగిలినాయి అన్నా అన్నాడు. అంటే నేనేదో ఊరికే తెల్ల బట్టల్ని కించపరచాలని కాదు నేను చెప్పింది. పరిచర్య చేసేవాళ్ళు హృదయం ఎలా ఉందో బయట కూడా అలా ఉండాలనే ఉద్దేశంతోనే దైవజనుడు భక్సింగ్ గారు ఏదో మేము పెట్టిన ఇది కాదు, మేమేమి తెల్ల బట్టలు వేసుకోవాలని మాకు మోజు పుట్టి అందరి మీద దాన్ని ప్రయోగించలే. దైవజనుడు పెట్టినటువంటి పద్ధతి తెల్ల బట్టలు. ఇదివరకు తెల్ల బట్టలకి పేరు భక్త సింగారి బట్టలు అని పేరు. తెల్ల బట్టలు అనేవారు కాదు. మా యొక్క బట్టల షాప్కి వెళ్ళి భక్సింగారి బట్టలు ఉన్నాయా అని అడిగేవాళ్ళు. వాళ్ళకు కూడా అలా అలవాటు అయిపోయింది. కాబట్టి మన జీవితాల్లో బయటికి మనం తెల్లగా ఉన్నంత మాత్రాన, తెల్ల వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన దేవుడికి అది యోగ్యమైంది కాదు. హృదయం కూడా ఎలా ఉంది అనేది మనం పరిశీలన కలిగి ఉండాలి. కాబట్టి ఈ హిజ్కియా రాజు తను సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత మనం చూస్తాం 17వ వచనంలో, మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి, అంటే తాను సింహాసనాన్ని అధిష్ఠించిన మొదటి నెల మొదటి దినం, అంటే సింహాసనం మీదకి ఏ రోజైతే తాను కూర్చున్నాడో ఆ దినాన్నే తన దేవుని మందిరం విషయమైన శ్రద్ధ కలిగి తాను పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఈ 11వ వచనంలో నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి, కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. నా కుమారులారా అంటే తన ప్రజలను తన సొంత బిడ్డలుగా తాను చూస్తూ ఆ మాట పిలిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏమి చెయ్యాలి అని ఆశిస్తూ ఉన్నాడు అంటే ఆయనకు పరిచారకులుగా ఉండాలి అని, ఆ పరిచారకులుగా ఉండటం మాత్రమే కాకుండా ఆయన మందిరంలో ధూపము వెయ్యాలి అని. ధూపం అంటే ఒక విధంగా మనం ప్రార్థన, ధూపము. రెండవదిగా మనం అక్కడ చూస్తే ఆయన సన్నిధిలో నిలవాలని, ఆయన సన్నిధిలో నిలవాలని, తర్వాత తనకు పరిచర్య చేయాలని, పరిచారకులుగా ఉండాలి. పరిచారకులుగా పేరు పెట్టుకుంటే చాలదు కానీ ఆయన పరిచర్య చేయాలి. అది మనం గమనించాలి. మేమేదో
పరిచర్య మనకు ఉన్నాయి. సంఘ పెద్దలని, బాధ్యత కలిగిన సహోదరులని, డీకెన్స్ అని లేదా పరిచారకులని. పేరుంటే చాలదు, పని చెయ్యాల. పని చేసేవారే దానికి తగిన యోగ్యులు. అది మనం గమనించాల. ఎవరో చేసుకుంటారులే అనేది కాదు, అది గమనించాలి. తర్వాత దీని కొరకు ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మీరు అశ్రద్ధ చేయకండి. ఎప్పుడు ఈ మాట పలుకుతా ఉన్నాడు అంటే, ఎప్పుడు ఈ పిలుపు పిలుస్తూ ఉన్నాడు అంటే, ఒక 5 విషయాలు దానికి ముందున్నాయి. అవి చూసి ముగించేద్దాం. 5 విషయాలంటే నేను వివరించను, కానీ అవి చూపించి మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు బాప్తిస్మాలు తీసుకున్నారు, కొంత సమయం అక్కడ వెళ్ళింది కాబట్టి క్లుప్తంగా ముగించేసుకుంటాం. కాబట్టి ఎప్పుడు వారిని పరిచర్య చేయటానికై, పరిచారకులుగా ఉండటానికి ఆయన సన్నిధిలోనికి వారిని పిలుస్తూ ఉన్నాడు అంటే ఒక 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి విషయం ఏంటి అంటే, మొదటి విషయం 3వ వచనం. అతడు తన ఏలుబడియందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి. కాబట్టి అతడు మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏంటిది అంటే, దేవుని మందిరం, అతడు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత మొట్టమొదటిగా అతడు చేసిన పని ఏంటంటే, తనేదో తన ప్రజలందరి చేత పొగిడించుకోలే, కానీ ఆయన చేసిన పని ఏంటంటే, మూయబడిన తలుపులు, దేవుని మందిరం యొక్క తలుపులు అతడు తెరిపించినట్లుగా మనం చూస్తాం. మూయబడిన తలుపులు తెరిపించాడు. రెండవది అక్కడే మనం గమనించాం, చదువుకున్నటువంటి భాగంలో, మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేశాడు. బాగు చేయటము అంటే ఎందుకు బాగు చేస్తాం? పాడైపోతే బాగు చేస్తాం. అంటే ఎలాంటి స్థితిలో ఉంది అని మనం అర్థం చేసుకుంటామంటే, పాడైపోయినటువంటి స్థితిలో ఉంది కాబట్టి అక్కడ బాగు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మూడవదిగా మనం అక్కడ చూస్తే గనక చూడండి, 5వ వచనం. వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి. మొదటిగా మందిరపు తలుపులు తెరిచాడు, తర్వాత బాగు చేపించాడు, తర్వాత లేవీయుల్ని పిలిచాడు. లేవీయులకి స్వాస్థ్యం ఎవరు? లేవీయులకి స్వాస్థ్యం ఏమైనా ఉందా అంటే ఏమైనా భూములు అవేవి ఉన్నాయా అంటే కాదు. లేవీయులకి నేనే స్వాస్థ్యం అన్నాడు, యెహోవాయే స్వాస్థ్యం. కాబట్టి మొట్టమొదటిగా వారిని పిలిచాడు. అంటే వారు దేవుని సేవకులు, వారిని పిలిచాడు. పిలిచి వారిని ప్రతిష్ఠించుకోమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని ప్రతిష్ఠత నుండి వారు తొలగిపోయారు కాబట్టి తిరిగి ప్రతిష్ఠించుకోండి అని చెప్పాడు. కాబట్టి మూడవదిగా ప్రతిష్ఠించుకోమన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా అక్కడే మనం చదువుతాం, తర్వాత చూడండి, వారిని ప్రతిష్ఠించడం మాత్రమే కాకుండా మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి. కాబట్టి అక్కడ మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి. రెండవదిగా మందిరాన్ని కూడా ప్రతిష్ఠించండి. మీరు ప్రతిష్ఠించడం కాకుండా మందిరాన్ని కూడా ప్రతిష్ఠించుకోండి. ఆ తరువాత మనం చూస్తే నాలుగవదిగా పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటకు తీసుకొని పోవుడి. అంటే ఏమొచ్చినాయి మందిరంలోనికి? నిషిద్ధమైనవి, నిషిద్ధ వస్తువులన్నీ కూడా మందిరంలోనికి వచ్చినాయి. కాబట్టి వాటిని బయటకు తీసుకొని వెళ్ళండి అన్నాడు. కాబట్టి మొదటి మందిరం తెరిచాడు, తర్వాత బాగు చేయమన్నాడు, తర్వాత లేవీయుల్ని పిలిచి మీరు ప్రతిష్ఠించుకోండి, మందిరాన్ని కూడా ప్రతిష్ఠించండి అన్నాడు. తర్వాత మందిరంలో ఉన్నటువంటి నిషిద్ధమైన వస్తువులను
బయటకు తీసుకొని వెళ్ళమన్నాడు. బయటకు తీసుకొని వెళ్ళిన తర్వాత మనం అక్కడ చదువుతాము 16వ వచనములో, యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో, అంటే కిద్రోను వాగులో పారవేశారంటే ఇక అవి మరలా తీసుకోవటానికి ఏమాత్రము కూడా అవకాశం లేకుండా వాటిని పారవేశారు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా చేసినటువంటి పని ఏంటంటే 10వ వచనం, ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనసులో. తర్వాత 5వదిగా నిబంధన చేయాల, నిబంధన చేసుకోవాలి, నిబంధన చేసుకున్న వారుగా ఉండాలి అని అప్పుడు పిలుస్తూ ఉన్నాడు వారిని, మిగిలినటువంటి ప్రజలందరినీ కూడా దేవుని మందిరానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈనాడు మనం ఇక్కడ చూస్తూ ఉంది యవ్వనుడైనటువంటి ఆ యొక్క హిజ్కియా దేవుని పట్ల అంత ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఈనాడు నీ నా జీవితంలో ఎంతకాలమైంది మనము దేవుణ్ణి అంగీకరించి, ఎంతకాలమైంది మనము బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చి, ఒకవేళ వీరు ఈరోజే ఇచ్చి ఉండొచ్చేమో బాప్తిస సాక్ష్యం, అయితే ఎంత కాలమైంది. అయితే మందిరము అంటే మనం చూస్తాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా, మనమే ఆయన ఆలయమై ఉన్నారు, మీరు ఆయన ఆలయమై ఉన్నారని ఎరుగరా అంటా ఉన్నాడు. కనుక ఆనాడు హిజ్కియా దేవుని మందిరాన్ని బాగు చేశాడు, ఈనాడు దేవుని మందిరంగా, సజీవమైన దేవుని మందిరంగా మనం చూస్తాం. పేతురు పత్రిక అనుకుంటా, సజీవమైన రాళ్ల వలె మనము కట్టబడతా ఉన్నాం. అలాంటి సజీవమైన రాళ్ల వలె దేవుని మందిరముగా కట్టబడతా ఉన్నటువంటి నా జీవితాల్లో దేవుని మందిరం మూయబడిందా లేక తెరవబడిందా? ఎలా ఉంది? ప్రభు అంటా ఉన్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, నేను హృదయం అనే తలుపు దగ్గర, అంటే నీ మందిరము, నీవు దేవుని మందిరంగా ఉంటే నీ దగ్గర నిలబడి దేవుడు తడతా ఉన్నాడు, నువ్వు తలుపు తీస్తే నీలోకి వస్తా అంటే సంఘముతో ఆయన చెప్తా ఉన్నాడు. సంఘము యొక్క తలుపు మూయబడి ఉంది కనుకనే ఆయన తిరిగి తలుపు తట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈనాడు నీ హృదయం అనే తలుపు మూయబడిందా లేక తెరవబడిందా? ఎలా ఉంది అనేటటువంటిది మనం గమనించాలి. కనుక ఈ హృదయం అనేటటువంటి, అంటే ఈ సజీవమైనటువంటి ఆలయంగా ఉన్నటువంటి ఈ దేహములో తెరవబడాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటో క్లుప్తముగా చెప్తాను, మీరు రాసుకోవటానికి ప్రయత్నం చేస్తే రాసుకోండి. మనం ఆ విషయాలు క్లుప్తముగా చూస్తాం. ఏవి తెరవబడాలి? హృదయం అనే ఈ యొక్క సజీవమైన ఆలయముగా ఉన్నటువంటి మన దేహాల్లో తెరవబడాల్సినవి ఏమున్నాయి అనేది మనం చూస్తాం. మొదటిది కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనం. త్వరగా చదవాలి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు, మౌత్ ఇవ్వండియా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువు. ఏం తెరవాలా? కన్నులు తెరువు. దేన్ని చూడాలా? ఎక్కడ చూడాలా? ఈనాడు ధర్మశాస్త్రాన్ని చూసావా? ఉదయకాలం ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఉదయం లేచిన దగ్గర ఏం చూసావు? నీ భార్య మొహం చూసావా? నీ భర్త మొహం చూసావా?
లేక నీ పిల్లల మొహం చూసావా, లేక నీ దేవుని మొహం, నీ దేవుని వాక్యమే దేవుడై ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని చూసావా? నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఎక్కడో కాదు, ఇక్కడ అయితే నగర్లోనే. అతడు 9వ 10వ వాళ్ళమ్మ వచ్చి లేపితే వాళ్ళమ్మ ముఖంలో ఇట్లా కళ్ళు పెట్టి కళ్ళు చూస్తేనే తప్ప లేకూడదు. ఒకవేళ అలాంటి ఆచారంలో నీవు ఉంటా ఉన్నావేమో. కానీ ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే నీ కన్నులు తెరవబడాలా. ఎందుకు తెరవబడాలంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని చూడాలని. నీ ధర్మశాస్త్రాన్ని నువ్వు చూస్తూ ఉన్నావా, లేక ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు ఆశ్చర్యకరమైన సంగతులు, దేవుడు చేసిన గొప్ప సంగతులు, దేవుడు చేసినటువంటి మహోన్నతమైన మహోత్కృష్టమైనటువంటి వర్ణింపజాలనటువంటి ఆ సంగతులు నువ్వు చూడాలి అంటే, తెలుసుకోవాలంటే దేవుని వాక్యమైనటువంటి ధర్మశాస్త్రాన్ని నువ్వు చూడాలి. మనకు తెలుసు కదా, మనకు తెలుసు ఏంటి, ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలుగా అయినప్పుడు ఈనాటికి అందనటువంటి, ఈనాటికి అర్థము కానటువంటి స్థితి, ఆరిన నేల మీద ప్రయాణించారు. ఇలా ఎన్నో ఉన్నాయి, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఆశ్చర్యకరమైన సంగతులు. కనుక అలాంటి ఆశ్చర్యకరమైన సంగతులు నీవు ఎరగాలి అంటే ధర్మశాస్త్రాన్ని చూడాలా. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చాలామంది వివాహమైన వాళ్ళు ఉన్నారు. వారు ఉదయాన్నే ఏం ప్రమాణం చేస్తారంటే ఉదయాన్నే లేచి దేవుని వాక్యముతో దినాన్ని ప్రారంభించి దినాన్ని ముగించేది దేవుని వాక్యముతో. అంతేనా? అంతే అంట. ప్రమాణం చేస్తూ ఉన్నాం, అయితే ప్రమాణాన్ని మీరుతా ఉన్నాం. దేవుని వాక్యాన్ని చూడనటువంటి జీవితాలు ఈనాడు మన జీవితాల్లో ఉంటా ఉన్నాయి. కన్నులు మూయబడినటువంటి జీవితాలు ఉంటా ఉన్నాయి. జాగ్రత్త సుమా. రండి, రెండవదిగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున లేదా తెరవబడినందున. చదవండి. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. చాలు, బలాతిశయమును బట్టి. ఏం చూడాలా? నిరీక్షణ ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో, క్రీస్తునందు ఆయన ఉపయోగించిన బలాతిశయం ఎట్టిదో చూడాలి అంటే నీ కన్ను తెరవబడాల. చూసావా క్రీస్తునందు ఆయన ఉపయోగించిన బలాతిశయము? క్రీస్తులో ఆయన ఉపయోగించిన బలాతిశయం ఏంటిది? కల్వరి శిలువలో ఆయన వేలాడదీసి ఆయన మరణించిన తరువాత తిరిగి పునరుద్ధానుడిగా లేపాడు. అది ఆయన యొక్క బలాతిశయం. తద్వారానే నీ నా జీవితంలోనికి రక్షణ కార్యము, రక్షణ అనేది ప్రవేశించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయన బలాతిశయాన్ని నువ్వు ఎరగాలంటే దేవుని వాక్యాన్ని మనం చూడాలి. తర్వాత చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 31వ వచనం. త్వరగా, టైం అయిపోతా ఉంది. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఎప్పుడు తెరవబడి అంటే ఆ యొక్క అమ్మాయి మార్గము గుండా వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉన్నప్పుడు ఎప్పుడైతే రొట్టె విరవబడిందో అప్పుడు కన్నులు తెరవబడి, అరే ఇంతవరకు మనతో నడిచినది ఆయన కాదా? ప్రభువుల్లో చేయి వేయగలుగుతా ఉన్నావా? ప్రభువుల్లో చేయి వేస్తూ ఉన్నావా? ఎలా వేస్తూ ఉన్నావు? ప్రభువుల్లో చేయి వేసినప్పుడు నీ కన్ను తెరవబడతా ఉందా? తర్వాత 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను
దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. కాబట్టి చూస్తా ఉన్న అశ్వరీయులు ఆ యొక్క పట్టణాన్ని ముట్టడించారు. మన దగ్గర జరుగుతూ ఉన్న విషయం అక్కడెవరో చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరంటే మీలో ఎవరు అంటే రాజుకు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వారు లేవురు, ఇక్కడున్న వారు ఎవరు కాదయ్యా, అక్కడ ఎలీషా అనే ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ మాట్లాడేవన్నీ ఆయన అక్కడ రాజుకు చెప్తా ఉన్నాడు అన్నప్పుడు మీరు వెళ్ళి అతన్ని పట్టుకొని తీసుకురమ్మంటే వారు వచ్చి పట్టణం మొత్తం చుట్టుముట్టారు. ఉదయాన్నే లేచి తన పనివాడు చూస్తే పట్టణం చుట్టూ సైన్యం ఉంది. సైన్యం ఉంటే భయపడిపోయి గజగజ వణుకుతూ ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా, అయ్యా ఇదిగో పట్టణం చుట్టూ కూడా సైన్యం ఉంది అంటే ఎలీషా చెప్పాడు, దేవా ప్రార్థన చేశాడు ఏమనంటే వీని కండ్లు తెరువు అన్నాడు. తెరిచినప్పుడు ఏముంది, చుట్టూ ఏమున్నాయి, పర్వతాలు, గుర్రాలు, అగ్ని అన్నీ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడిస్తా ఉన్నటువంటి క్షేమము, దేవుడు నన్ను ఎలా కాపాడుతూ ఉన్నాడు నువ్వు ఎరగాలంటే, నువ్వు చూడాలంటే నీ కన్ను తెరవబడిన అనుభవంలోనికి నీవు రావాలి. తర్వాత మనం చూస్తే ఆదికాండం 21వ అధ్యాయం 18వ వచనం లేదా 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఓట చూచి చాలు. తర్వాత 16వ అధ్యాయం 10వ వచనం. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను అది లెక్కింప వీలులేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. ఎవరంటే హాగరుతో దేవుడు చెప్పాడు తనకు బిడ్డ పుట్టినప్పుడు, ఇష్మాయేలు పుట్టినప్పుడు. కానీ ఇక్కడ ఏమైందంటే అబ్రహాము హాగరు కొడుకుని వెళ్ళగొట్టాడు. దేవుడు పంపించి వేయమన్నాడు, వెళ్ళగొట్టాడు. పంపించి వేయినప్పుడు వెళ్ళారు ఎడారిలోనికి. అక్కడ అంటా ఉంది బిడ్డ చచ్చిపోతా ఉన్నాడు, దాహం లేదు, నీరు లేవు, చచ్చిపోతా ఉన్నప్పుడు వాని మరణాన్ని నేను చూడనని అక్కడ పారవేసి దూరముగా వెళ్ళి ఏడుస్తా ఉంటే దేవుని దూత ప్రత్యక్షమై చెప్పింది, ఇదిగో చూడు నీళ్ల ఓట అని చెప్పింది. అప్పుడు బిడ్డను తీసుకుని వెళ్ళి ఓట దగ్గర నీరు తాపించి వారి దారిన వారు వెళ్ళారు. ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అంటే ఆనాడు 16వ అధ్యాయంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని హాగరు మరిచింది. ఆనాడు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా ఇదిగో నా దుస్థితి ఎలా ఉంది, నేను చనిపోతా ఉన్నా. ఆనాడు నువ్వు వాగ్దానం చేసావే నీ సంతానాన్ని విస్తరింపచేశానని, వాగ్దానాన్ని మరచింది. ఈనాడు ఎంతమంది అండి మొదటి తారీఖు తీసుకున్న వాగ్దానం ఎంతమందికి గుర్తుంది? బైబిల్లో పెట్టేశారు కదూ, బైబిల్ షెల్ఫ్లో పెట్టేశారు కదూ, వేరే బైబిల్ తీసుకొస్తా ఉన్నారు కదూ. చాలామంది 31వ తారీఖు కొత్త బైబిల్ తీసుకొస్తారు, దానిలో వాగ్దానం పెట్టి అది అక్కడ పెట్టి మళ్ళీ మామూలు బైబిల్ కదా. వాగ్దానం గుర్తుందా? 1వ తారీఖు తీసుకున్నటువంటి వాగ్దానం గుర్తుందా? గుర్తు లేనటువంటి దుస్థితిలో ఈనాడు విశ్వాసులంగా మనం ఉంటా ఉన్నాం. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాగ్దానాన్ని గుర్తుంచుకోవాలంటే నీ కన్నులు తెరవబడాలి, దాన్ని చదవాలా, మనన చేసుకోవాలా. ప్రభువా నువ్వు ఈ వాక్యం ఇచ్చావు కదా, ఈ వాగ్దానం ఇచ్చావు కదా అనేటువంటి గ్రహింపులోనికి నేను రావాలా. 19వ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం అంటే మరలా మనం వెతుక్కోవాలా కదండి. కనుక దేవుడిచ్చిన వాగ్దానం మనకి జ్ఞాపకం ఉండాలంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడినటువంటి అనుభవంలోనికి నేను రావాలి. తర్వాత మనం చూద్దాం సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనం. త్వరగా
అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక బిలాము కన్నులు తెరిచెను కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రావలో నిలిచిన యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేసి జరగాల్సిన నష్టాన్ని, జరగబోయే నష్టాన్ని దేవుడు ఆపినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎలా ఆపాడు అంటే గాడిద చేత మాట్లాడిచ్చాడు. దేవుడు గాడిద చేత మాట్లాడిచ్చాడు. నీవు మనుషులు చెప్తే వినటం లేదు, దేవుడు చెప్తే వినటం లేదు, కాబట్టి పశువుల చేత చెప్పించాల్సినటువంటి స్థితి వచ్చింది. పశువుల చేత. దేవునికి పశువులన్నీ లోబడతా ఉన్నాయి, మనుష్యుడు తప్ప కదా. మనం చూస్తాం, గాడిద మాట్లాడింది, సింహం లోబడింది దేవునికి, చేపలు లోబడ్డాయి, కాకులు లోబడ్డాయి, కోడి లోబడింది, పురుగు లోబడింది. ఎక్కడండి పురుగు లోబడింది? గుర్తుందా? పురుగు ఎక్కడ? యోనా ఏం చేయమంది? పురుగుకి ఏం చెప్పాడు? సొర చెట్టుని. చేప ఎక్కడ లోబడింది? అక్కడే యోనా దగ్గర లోబడింది. అది కడుపు మార్చుకొని యోనాని 3 దినాలు తనలో దాచుకుంది, తన కడుపు మార్చుకుంది దేవుని చెప్పిన మాట కొరకు. జంతువులు, పశువులు లోబడుతున్నాయి, కానీ ఈనాడు మనుషులంగా మనం లోబడటం లేదు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గాడిద చేత మాట్లాడించాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే నష్టము జరగకుండా ఉండేదాని కొరకై, నష్టము తన ప్రజలు చెడిపోకుండా ఉండేదాని కొరకై. తర్వాత కనుక మనం చూస్తే చివరిదిగా రండి చూద్దాం, అక్కడ అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 16వ వచనం. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 16వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను. సరే, నేను చదువుతానండి మధ్యలో నుంచి. నిన్ను కాపాడెదను, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. కాబట్టి పౌలు చెప్తా ఉన్నాడు, ఎందుకు నిన్ను పరిచారకుడిగా నియమించాడు. ఆనాడు పరిచారకుడిగా పౌలు గారిని ఎందుకు నియమించాడంటే పాప క్షమాపణ, మారు మనసు అనుభవం ప్రకటించాలా. ఈనాడు నువ్వు ప్రకటిస్తా ఉన్నావా? దేవుని వాక్యాన్ని నీ తోటి వారికి, నీ ఇంటి వారికి, నీతో ఉన్నటువంటి వారికి, నీ బంధువులకు నువ్వు దేవుని వాక్యాన్ని, మారు మనసు, పాప క్షమాపణ అనుభవాన్ని నువ్వు ప్రకటిస్తా ఉన్నావా? అలా లేకుండా ఉంటే నీ కన్నులు ఇంకా మూయబడిన స్థితిలో ఉంది. గమనించి, ఎందుకు వారి కన్నులు తెరవబడాలా? నీ కన్నులు తెరవబడినట్లుగా ఇతరుల కన్నులు కూడా తెరవబడాలా. తెరవబడకపోతే వారు ఎలా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఏదో వట్టిగా 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు సువార్త ప్రకటించలా, ఏదో టిఫిన్లు తినటానికి సువార్త ప్రకటించలా. లోకం యొక్క కన్నులు తెరవబడేదాని కొరకే ప్రయాసతో సువార్త ప్రకటించబడి ఎంతోమంది ప్రయాసపడ్డారు, ఎంతోమంది సమర్పణ ఉంది అక్కడ. కనుక లోకస్తుల యొక్క కన్నులు కూడా తెరవబడాలి. అది దేవుని ఆశ. ఇది మొదటి విషయం. రెండవదిగా తెరవబడాల్సినటువంటివి ఏంటిది అంటే రండి చూద్దాం. మొదటిది కన్నులు తెరవబడాలి. రెండవదిగా యోబు గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనం. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు
తాము తలంచిన కార్యము వారు మానుకొన చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును. రెండవదిగా తెరవాల్సింది ఏంటంటే చెవులు. ఎందుకంట? కాపాడబడేదాని కొరకై. పైన మనం చదువుతూ వచ్చాం, 4-5 విషయాలు ఉన్నాయి. వారు మరణం పాలు కాకూడదు, వారు కత్తి పాలు కాకూడదు, వారు నష్టపడకూడదు. కాబట్టి ఈనాడు నా జీవితంలో నేను నష్టపోకుండా ఉండాలి అంటే నా చెవులు తెరవబడినవిగా ఉండాలా. చాలామంది చెవులు మూసుకుంటా ఉన్నారు. తెరవాల్సిన దానికి చెవులు తెరవకూడని వాటికి చెవులు తెరుస్తూ ఉన్నారు కదా అండి. దేవుని వాక్యం కొరకై చెవులు తెరవకుండా దురద చెవులు కలిగినటువంటి వారై ఇతరమైన వాటి కొరకు వారు చెవులు తెరిచేవారుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. వ్యర్థమైన వాటి కొరకు, నష్టం కలిగించే వాటి కొరకు చెవులు తెరుస్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈనాడు నా జీవితం ఎలా ఉన్నాయి? దేని కొరకు మన చెవులు తెరుస్తూ ఉన్నాం? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మూడవదిగా 2 అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం త్వరగా చదవాలి. అప్పుడు లూదియాయును ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు కదా. మూడవదిగా తెరవాల్సింది ఏంటంటే, కన్నులు తెరిస్తే వాక్యాన్ని చూడగలుగుతాం, చెవులు తెరిస్తే వాక్యాన్ని వినగలుగుతాం. తద్వారా హృదయము తెరవబడుతుంది. అందుకు ప్రభు హృదయం దగ్గర తలుపు తడుతూ ఉన్నాడు. హృదయము తెరవబడుతుంది. పౌలు చెప్పిన వాటి యందు లక్ష్యం ఉంచింది. అంటే చెవులు ఏం చేసింది? వాక్యానికి చెవులు అప్పగించింది. కాబట్టి హృదయం తెరవబడింది. తత్ఫలితంగా తాను తన కుటుంబం బాప్తిస్మ సాక్ష్యాన్ని పొందినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ ప్రియమైన సహోదరులు సహోదరీలు కూడా అలాగే వారు హృదయాన్ని తెరిచారు. కనుకనే వారు ఈనాడు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చారు. హృదయాన్ని తెరవకముందు చెవులు తెరిచారు. దేవుని వాక్యం వినటానికి చెవులు తెరిచారు. చెవులు తెరిచే ముందు దేవుని వాక్యాన్ని చూడటానికి వాళ్ళు చెవులు తెరిచారు. ఈనాడు నీ చెవులు తెరవబడినాయా? నీ కన్నులు తెరవబడినాయా? తద్వారా నీ హృదయం తెరవబడిందా లేదా పరిశీలన చేసుకోవాలి. 4వదిగా రండి చూద్దాం. ఏమి తెరవాలంటే 4వదిగా చూడండి, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 35వ వచనం. అపోస్తలుల కార్యం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించాను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తాం, మొదట కన్ను తెరవబడితే ఆ తర్వాత చెవు తెరవబడుతుంది. చెవు తెరవబడితే హృదయం తెరవబడుతుంది. హృదయం తెరవబడితే హృదయంలోనికి మనం యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరిస్తే మన నోరు మౌనంగా ఉండదు. నిజంగా నీ హృదయంలో క్రీస్తు ఉంటే నీ నోరు మౌనంగా ఉండదు. ఒకవేళ ఏదైనా సంఘటన జరిగితే నీ హృదయం ఏం చేస్తూ ఉంటుంది? నిన్ను తొందర చేస్తూ ఉంటుంది కదా. ఒక అబ్బాయికి లేదా పెళ్ళి సంబంధం చూశారు, చూడటానికి నిన్ను కూడా పిలిచారు, వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత సరే వాళ్ళు అనుకున్నది ఏమన్నా అనుకొని తర్వాత విషయం తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్తకు చెప్పకుండా నువ్వు దాచుకుంటావా? నీ భార్యకు చెప్పకుండా దాచుకుంటావా? నీ పొరుగు వారికి నీ బంధువులకు చెప్పకుండా దాచుకుంటావా కదా. సెల్ ఫోన్ తీసి రింగే రింగు ఎందుకు? ఇదిగో పలానా వాళ్ళకి సంబంధం, పలానా అమ్మాయి, పలానా అబ్బాయి అంటే పలానా అబ్బాయి కదా. అవన్నీ చెప్తా ఉన్నావే, దేవుని వాక్యాన్ని ఎందుకు చెప్పలేకుండా ఉన్నావు?
దేవుని వాక్యాన్ని చెప్పేదాని కొరకై ఎందుకు నీ నోరు మూతవేయబడి ఉంటా ఉంది? సువార్తకు రండి అంటే ఎందుకు 5-6 వస్తూ ఉన్నారు? ఎందుకు 10 మందే వస్తూ ఉన్నారు? ఏమైపోయింది సంఘం? ఏమైపోయింది? ఎందుకు సువార్త అంటే నిర్లక్ష్యం? ఎందుకు సువార్త అంటే అలక్ష్యం? ఒకవేళ అనారోగ్యం ఉంటే పర్వాలేదు, నేను రాలా, నాకు అనారోగ్యం ఉంది, ఉదయాన్నే లేవలేను, అనారోగ్యం ఉంటే పర్వాలేదు, ఏదైనా తప్పనిసరి పరిస్థితి అయితే పర్వాలేదు. కానీ ఏమీ లేకుండానే ఖాళీగా ఉంటూ కూడా సువార్తలో నీవు పాలుభాగస్తులు కాలేకపోతా ఉన్నావంటే దాని అర్థం ఏంటి? నీ హృదయంలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు కార్యం చేస్తూ ఉన్నాడా? దేవుని గురించినటువంటి కార్యం నీ హృదయంలో జరుగుతూ ఉందా? ఐదవదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో వాక్యం బోధించిన తర్వాత చూస్తూ ఉన్నాడు, కానుకలు వేసేవారిని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండి అక్కడేమన్నాడు అంటే, సమయం అయిపోయింది కాబట్టి నేను రిఫరెన్సులు చెప్పట్లే, ఏమన్నాడు? ఆ బీద విధవరాలు తనకు కలిగినదంతా వేసింది. ఎట్లా వేస్తారు? నోటితోనా? చేతితో కదా. చేతులు తెరవబడాల. చాలామంది చేతులు బిగబడతారు, దేవుని పని అంటే బిగబడతారు, దేవుని మందిరం అంటే బిగబడతారు. ఎందుకు? ఫైటింగ్ చేయటానికి. బిగబట్టేది ఎప్పుడు? ఎందుకు బిగబడతాం? ఫైటింగ్ కొరకు బిగబడతాం, కానీ దేవుని కార్యాల కొరకై చేతులు విప్పే అనుభవం మన జీవితాల్లో లేదు, సమర్పణ మన జీవితాల్లో లేదు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒక్కటే మనం చూసాం, మందిరము తెరిచి అనేది ఒక్కటే చూసాం. సజీవమైన మందిరంగా, సజీవమైన ఆలయంగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఏమి తెరవబడాలి అంటే, మొదటిది కన్నులు తెరవబడాలి, ఆత్మీయమైన నేత్రాలు తెరవబడిన అనుభవంలోనికి నీవు నేను రావాలి. రెండవదిగా మన చెవులు తెరవబడాలి, దేవుని వాక్యాన్ని వినేదాని కొరకే మన చెవులు తెరవబడాలి. మూడవదిగా మన హృదయం తెరవబడాలి, తెరవబడిన అనుభవంలోనికి నీవు నేను రావాలి. నాలుగవదిగా మన యొక్క నోరు తెరవబడాలి. ఎందుకు? అందరూ చెప్పట్లా, అందరూ నోరు తెరవట్లా, కనీసం ఇప్పుడన్నా చెప్పండి. నాలుగోది ఏంటి? అబ్బే, మళ్ళీ ఒక్కసారి ఏంటిది నాలుగోది? కనీసం అట్లన్నా చెప్తే మనం పక్కన వాళ్ళకన్నా చెప్తాం. ఐదవదిగా మన చేతులు ఇటు అనుభవంలో నీవు నేను ఉన్నామా లేదా పరీక్ష చేసుకొని